హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎక్స్ప్లోర్ మై ఛానల్. ప్రస్తుతం మనం చూస్తున్న మీరు చూసే ప్లేస్ చూస్తే ఇది కూనూర్. ప్రజెంట్ అయితే మనం కూనూర్కి రీచ్ అయిపోయాం. సో ఇక్కడ ఈవినింగ్ టైంలో మేమైతే ఒక పార్కుని సందర్శించాం. సో ఆ పార్కుని మీకు చూపించడం కోసం మీ ముందుకైతే వచ్చేసాం. సో చూస్తున్నారు కదా, దీని పేరు సిమ్స్ పార్క్. సో ఇది సిమ్స్ పార్క్కి ఎంట్రన్స్ టికెట్ కొనుక్కునే ప్లేస్ అనమాట. సో మీరు బయట లొకేషన్ చూస్తే చాలా ప్లెజెంట్గా అయితే ఉంది, చాలా చూడడానికి చాలా అయితే బాగుంది. సో అక్కడ టికెట్ తీసేసుకొని మనమైతే లోపలికి వెళ్ళిపోదాం. చూశారు కదా, టికెట్ ధరలు అడల్ట్కి అయితే 40 రూపీస్ ఉంది, చిన్నపిల్లలకి అయితే 20 రూపీస్ ఉంది. సో మొత్తం అయితే టికెట్ తీసేసుకొని లోపలికి అయితే వచ్చేసాం. సో ఇక్కడ మీకు చాలా అయితే బ్యూటిఫుల్ లొకేషన్స్ని మీకు చూపిస్తాను. దాంతోపాటు చెట్లు కూడా మీకైతే చూపిస్తాను. ఎందుకు చెట్లు అని చెప్తున్నాను అంటే ఇక్కడ చెట్లు చాలా ప్రత్యేకంగా అయితే ఉన్నాయి. సో దాని గురించి మీతో అయితే మీరు చూస్తే ఈ పార్కు చిన్న పిల్లలకి చాలా బాగా ఆడుకోవడానికి విశాలమైన ప్రదేశం. సో ఇక్కడ చెట్లు అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. మీకు లొకేషన్స్ అయితే సూపర్ ఉంటాయి అసలు. సో మేమైతే అసలు ఫస్ట్ టైం నేను ఇంత పెద్ద చెట్లను చూస్తున్నాను. మీరు ఇక్కడ చూసే చెట్టును చూస్తే మామూలు రియల్ లైఫ్లో చూసారనుకోండి, రియల్గా మీరు ఇంత పెద్ద చెట్టును చూస్తే వావ్ అనాల్సిందే. అంత బాగా అయితే ఇంత పెద్ద చెట్లు అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ నేను గమనించిన విషయం ఏంటి అంటే ఈ చెట్లు ఆల్మోస్ట్ ఏ సెంచరీ అంటే 18th సెంచరీ నుంచి 19th సెంచరీ చెట్లన్నీ కూడా ఈ పార్కులో అయితే ఉన్నాయి. సో ఇది నన్ను అయితే మెస్ప్రైజ్ చేసిన ఒక విషయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంత పెద్ద చెట్లు మనము ఆల్మోస్ట్ మనకు తెలిసిన దగ్గరలో ఇంత పెద్ద చెట్లను అయితే మనం పెంచాం. ఒకవేళ పెంచిన వాటిని మనం ఏం చేస్తామంటే కట్ చేస్తాం. సో కానీ ఇక్కడ ఈ పార్కులో అయితే ఇంత పెద్ద చెట్లను పెంచడం అనేది చాలా గొప్ప విషయం అని చెప్పుకోవాలి. ఈ పార్క్ మొత్తం కూడా నేను చెట్లను అయితే చూస్తూనే ఉన్నాను. చాలా పెద్ద చెట్లు ఉన్నాయి. వీటిని మెయింటైన్ చేస్తున్నారు, అంటే పెంచడం కానీ వీటిని ప్రొటెక్ట్ చేయడం కానీ చాలా గొప్ప అని చెప్పుకోవచ్చు. వీళ్ళు చాలా ఈ చెట్లను అయితే వాళ్ళు కాపాడుకుంటూ వస్తున్నారు. అండ్ మనం చూసే ఈ పార్క్ ఫస్ట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. మనము స్టార్ట్ చేసిన ఈ ఊటీ ట్రిప్ ఏదైతే ఉందో, ఈ ఊటీ ట్రిప్లో ఫస్ట్ మనం విజిట్ చేసిన ప్లేస్ ఏంటి అంటే సిమ్స్ పార్క్ అని చెప్పొచ్చు. సో ఇప్పుడు ఈ సిమ్స్ పార్క్ని కంప్లీట్ చేసుకున్న తర్వాత మనము రేపటి నుంచి అయితే ఊటీకి అయితే వెళ్ళిపోతాం. సో ఇక్కడ నుంచి ఊటీ ఎంత ఉంటుందంటే జస్ట్ 20 కిలోమీటర్స్ ఉంటుంది. సో దట్స్ బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉంటాయి, ఘాట్ రోడ్స్ ఉంటాయి. సో అది కూడా మీకైతే నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. సో మన ఛానల్లో ఎక్స్ప్లోరింగ్ వీడియోస్ అయితే తప్పకుండా మీరు చూడాల్సిన వీడియోస్ అయితే నేను పెడతాను. ఇది మోర్ ఇన్ఫర్మేటివ్. సో ఎవరైనా సరే ఈ ఊటీ ప్లాన్స్ కానీ లేకపోతే ఎక్కడైనా టూర్ ప్లాన్ చేసేవాళ్ళు ఇలాంటి వీడియోస్ చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటాయి. ఎందుకు అంటే ఫస్ట్ మనము టూర్ ప్లాన్ చేసుకునేటప్పుడు గైడ్స్ని తీసుకుంటాం, లేకపోతే ట్రావెలర్స్ని ఎవరైతే ఉంటారో వాళ్ళని నమ్ముకొని మనమైతే టూర్స్ అయితే వెళ్తుంటాం. సో అక్కడ వాళ్ళు ఏ ప్లేస్ అయితే చూపిస్తారో అవి మాత్రమే మనం చూస్తాం. సో మనం ఓన్గా మన ఎక్స్పెన్సివ్తో వెళ్ళడం వల్ల ఖర్చులు తగ్గించుకోవచ్చు. దాంతోపాటు మనము ఏ ప్లేసెస్ని ఫస్ట్ మనము చూడాలి అనేది ఇలాంటి మోర్ ఎక్స్ప్లోరింగ్ వీడియోస్ అయితే మనము మన ఛానల్లో అయితే పెడతాము. సో మీరు తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో ఇప్పుడు మనము కంప్లీట్ పార్క్ అయితే చూద్దాం. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, చాలా పెద్ద చెట్లు ఉన్నాయి. సో మనం బేసిక్గా ఇప్పుడు వచ్చింది ఈవినింగ్ టైంలో. సో ఈవినింగ్ టైంలో పార్క్ చాలా ప్లెజెంట్గా ఉంటుంది. సో చాలా చల్లగా ఉంటుంది కూడా. సో మనం ఉన్నది ప్రజెంట్ కూనూరు కదా. సో కూనూరులో చల్లగానే ఉంటుందమ్మా. ఇక్కడ కూనూరు ఇది కూడా ఊటీకి దగ్గరున్న ప్లేస్ కాబట్టి హై మౌంటైన్ ప్లేస్, అంటే కొండల పైన చల్లదనం అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో మీరు ఇక్కడ చూసే చెట్లు చూస్తే చాలా పెద్ద చెట్లు అయితే ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ చూసారా 1906, ఈ చెట్టు 1906 నుంచి ఇక్కడే ఉందన్నమాట. సో అలాంటి పెద్ద చెట్లు అయితే నేను ఇక్కడ చూడడం జరిగింది. అండ్ ఈ పార్కులో కూడా చాలామంది మన తెలుగు వాళ్ళు కూడా కనిపించారు మనకు. సో
ఇది చాలా అయితే చాలా గొప్ప విషయం చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే చాలామంది ఎవరైతే టూర్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళందరూ కూడా వాళ్ళు వెళ్ళలేని పరిస్థితిలో ఉంటారు. ఎందుకు అంటే ఇలాంటి ఊటీ ప్లేసెస్, ఈ ఊటీ అనేది తమిళనాడు స్టేట్లో ఉంటుంది. తమిళనాడు స్టేట్లో ఉంటుంది కాబట్టి మనకు చాలా వరకు కూడా మనకు లాంగ్వేజ్ ప్రాబ్లమ్ అయితే ఉంటుంది. చాలా వరకు కూడా ఎవరు కూడా అలాంటి ప్లేసెస్కి వెళ్ళడానికి ఇబ్బంది పడతారు. భాష రాని దగ్గర సర్వైవ్ అవ్వడం అనేది చాలా కష్టంగానే ఉంటుంది. సో అందుకే వాళ్ళు ఎవరో ఒకరు గైడ్ని కానీ తెలిసిన వాళ్ళని కానీ తీసుకొని అయితే వెళ్తారు. కానీ అలాంటి అవసరం లేదు. సో మనము ఇలాంటి ప్లేసెస్ని అయితే తప్పకుండా విజిట్ చేయాల్సి ఉంటుంది. మనకు సమ్మర్ సీజన్లో ఎండ తీవ్రత ఎక్కువ ఉంటుంది. ప్రస్తుతం అయితే మన తెలుగు రాష్ట్రాల్లో ఎండలు అయితే చాలా గట్టిగా ఉన్నాయి. సో ఇలాంటి ప్లేసెస్ని విజిట్ చేయడం వల్ల మనము కొంచెం రిలాక్స్ అయితే అవుతాం, మైండ్ రిఫ్రెష్మెంట్ ఉంటుంది. సో అందుకోసమే ఇలాంటి ప్లేసెస్ అయితే మీరు తప్పకుండా విజిట్ చేయాలి. సో మీరు చూస్తున్నారు కదా లొకేషన్స్, చాలా అంటే చాలా బాగా ఉన్నాయి లొకేషన్స్. సో మీకు ఇక్కడ రకరకాల పువ్వులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో మీరు పూర్తిగా అయితే వీడియో అయితే చూడండి. పూర్తిగా చూస్తే మీకు ఆ వీడియో యొక్క ఆ పార్క్ యొక్క అందం అయితే మీకు ఖచ్చితంగా తెలుస్తుంది అనుకుంటున్నాను. సో కంటిన్యూ చేయండి. సో ఆల్మోస్ట్ ఈ పార్క్ అయితే 6:30కి అయితే ఈ పార్క్ అనేది క్లోజ్ అవుతుంది. సో మీరు చూశారు కదా చిల్డ్రన్స్ పార్క్ ఇది. సో ఇక్కడికి చాలామంది అయితే విజిట్ చేస్తున్నారు. ఈ పార్కులో చాలా అందమైన పువ్వులు ఉన్నాయి. సో అందుకే చాలామంది అయితే పెద్దవాళ్ళు పిల్లలందరూ కూడా ఇక్కడికైతే వస్తున్నారు. ఇక్కడ ఆడుకోవడానికి ఆట స్థలాలు కూడా ఉన్నాయి. సో ఈ పార్కుని నేనైతే మీకు తప్పకుండా సజెస్ట్ చేస్తాను. మీరు టూర్ రావాలి అనుకున్నప్పుడు మనం అన్నీ కవర్ చేయాలి అనుకుంటే ఆల్మోస్ట్ మనము తప్పకుండా 3-4 డేస్ అయితే స్టే చేయాల్సి ఉంటుంది. ఊటీ అనేది చాలా పెద్ద ప్లేస్. అసలు ఊటీ అంటేనే ఎప్పటి నుంచో మనము ఊటీ అనే పేరు వింటుంటాం. ఎందుకు అంటే ఇక్కడ చాలా అంటే చాలా సినిమాలు ఇక్కడ షూటింగ్ చేయడం జరిగింది. అండ్ దాంతోపాటు అక్కడ పాటలు షూట్ చేశారు. అన్నీ కూడా ఈ ఊటీ అనేది తప్పకుండా మీరు విజిట్ చేయాల్సిన ప్లేస్. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా చాలామంది వీడియోస్ కూడా తీసుకుంటున్నారు. మన తెలుగు వాళ్ళు కూడా చాలామంది కనిపించారు మనకి ఇక్కడ. చూసారా పార్కుని ఎంత బాగా అయితే వీళ్ళు డెకరేట్ చేశారో. నేను చెప్పబోయే ఒక చిన్న సజెషన్ ఏంటి అంటే ఇది తప్పకుండా అందరూ చేయాలి. తప్పకుండా అయితే మీరు చేస్తారనుకుంటున్నాను. చెట్లని మనము పెంచాలి. చెట్లను ఎంత పెంచడం వలన చెట్లు ఎంతైతే మనం పెంచుతామో మన ఫ్యూచర్లో మనకు పిల్లలకి కానీ మన ఫ్యూచర్ జనరేషన్స్కి కానీ ఆ చెట్లు అనేటివి చాలా అయితే ఉపయోగపడతాయి. ప్రస్తుతం మనం చెట్లు నరకడం వలన ఏమవుతుంది అంటే మనకు ఈ వాటర్ సైక్లింగ్ అనేది సరిగా జరగక వర్షపాతం అనేది లేదు. అంటే వర్షాలు మనం అనుకున్న టైంలో కంటే చాలా లేట్గా రావడమో లేకపోతే ఎప్పుడో రావడమో ఇలాంటివి జరుగుతున్నాయి. సో దయచేసి ఎవరు కూడా చెట్లని కొట్టద్దు, చెట్లని పెంచండి. చెట్లని పెంచడం వలన మనం ఈ చెట్ల వల్ల మనము లాభపడతాం. అండ్ దాంతోపాటు మన ఫ్యూచర్ జనరేషన్ అయితే చాలా హ్యాపీగా అయితే ఉంటారు. సో మీరు ఇక్కడ చూసే ఫ్లవర్స్ చూశారు కదా చాలా బాగుంటాయి. సో నా బెస్ట్ సజెషన్ ఫ్రెండ్స్, తప్పకుండా మీరైతే చెట్లు అనేది నాటండి, చెట్లను అయితే కొట్టద్దు. నేను ఈ పార్కును చూసిన తర్వాత నేను తెలుసుకున్న విషయం ఏంటి అంటే అంత పెద్ద చెట్లని వీళ్ళు ఎలాంటి హాని చేయకుండా పెంచుతున్నారు. మన చుట్టుపక్కల ఉన్న చెట్లను మనం కొట్టేస్తున్నాం. సో అందువల్లనే మనమైతే ఇలాంటి దారుణమైన సిచ్యువేషన్స్ని ఫేస్ చేస్తాము. సో దయచేసి ఎవరు కూడా చెట్లకి హాని చేయొద్దు, చెట్లను అయితే పెంచండి. చెట్లను పెంచడం వలన అది మన ఫ్యూచర్ని అయితే బాగుపరుస్తుందన్నమాట.
చూసారా, వీళ్ళు మా అక్క బావ పిల్లలు గౌతమ్, తేజస్. సో వీళ్ళిద్దరూ కూడా ఇక్కడైతే సరదాగా ఆడుకుంటున్నారు. సో మేము మొత్తం పార్క్ అయితే మొత్తం తిరిగేస్తున్నాం. పార్క్ మొత్తం చూస్తున్నాం. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, చిన్న పిల్లలకి ఈవినింగ్ టైంలో ఆడుకోవడానికి ప్రతి ఒక్కరైతే ఇక్కడికి తీసుకొస్తున్నారు. దానితో పాటు ఇక్కడ బోట్ హౌస్ కూడా ఉంది, అంటే బోటింగ్ కూడా చేయొచ్చు అనమాట. కానీ ఆ బోటింగ్ అయితే ప్రజెంట్ అయితే స్టాప్ చేశారు. సో అది మేము కొంచెం డిసప్పాయింట్ అయ్యాం. మేము తప్పకుండా బోటింగ్ చేద్దాం అనుకున్నాం, బట్ మేము తర్వాత అయినా మళ్ళీ కూడా బోటింగ్ అయితే చేస్తాం. చూసారా, చేపలు చాలా అయితే చాలా ఎక్స్ప్లోరింగ్ అనమాట. అంటే నేనేమంటున్నానంటే ఇది చూడ్డానికే కాదనమాట, పిల్లలు కూడా బాగా ఎంటర్టైన్ అవుతారు. సో తప్పకుండా అయితే మీరు ఈ పార్క్ని అయితే విజిట్ చేయండి. సో మేము స్టార్ట్ చేసిన టూర్లో మా ఫస్ట్ పార్క్ ఏంటి అంటే సిమ్స్ పార్క్ అనమాట. సో ఇక్కడ మేము చాలా అయితే చాలా పెద్ద పెద్ద చెట్లను చూడడం జరిగింది. సో ఈ చెట్ల వలన మనం తెలుసుకున్నది ఏంటి అంటే చెట్లని కొట్టద్దు, చెట్లని నాటాలి, చెట్లని జాగ్రత్తగా చూసుకోవాలి అని ఒక పాయింట్ అయితే మేము ఐడెంటిఫై చేశాను. సో ఇప్పుడైతే మేము ఈ పార్క్ మొత్తం తిరిగేస్తున్నాం. పార్క్ మొత్తం చూసేసిన తర్వాత మేము రూమ్కి వెళ్ళిపోతాం. రూమ్కి వెళ్ళిపోయేసి రేపు మళ్ళీ యాజ్ యూజువల్గా మా టూర్ని అయితే కంటిన్యూ చేస్తాం. రేపు మేము ఇక్కడి నుంచి వేరే దగ్గరికి అయితే బయలుదేరుతాం. మీరు చూస్తే చాలా చాలా పెద్ద ఫ్లవర్స్ ఉన్నాయి, చాలా అందంగా ఉన్నాయి. సో ఇక్కడ రోజ్ గార్డెన్ అయితే రాశారంటే అప్పుడే చెట్లు అయితే ఉన్నాయి, బట్ అవి కంప్లీట్గా ఫ్లవర్స్ అయితే రాలేదు. సో అక్కడ అవి జస్ట్ చూపించాను అంతే. సో మీరు చూస్తున్నారు కదా, పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి, రైట్. సో కంప్లీట్గా అయితే వీడియో అయితే చూడండి, ఎక్కడ మీకు డిసప్పాయింట్ చేయదు. అండ్ లొకేషన్స్ అయితే మైండ్ బ్లోయింగ్ ఉంటాయి. సో ఈ లొకేషన్స్ మన దగ్గర అయితే మనం చూడడం కష్టం. అండ్ నాకు తెలిసి చాలామంది అయితే విజిట్ చేస్తుంటారు, కానీ వాళ్ళు విజిట్ చేశారు, బట్ మీకు చూపించడం కోసం నేనైతే ఇలా వీడియోస్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. సో తప్పకుండా మనల్ని సబ్స్క్రైబ్ చేయండి, మనకు సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేసి మీరు కొత్త కొత్త విషయాలను అయితే మీకైతే చూపిస్తాను. అంటే ఇలాంటి ఫస్ట్ మనం ఎక్కడ విజిట్ చేయాలి అనేది మీకు క్లారిటీగా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. సో మీరు తప్పకుండా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ నోటిఫికేషన్స్ని ఆన్ చేసుకోండి. మన వీడియోస్ మీకు తప్పకుండా అయితే వస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో వాచ్ మై వీడియో. సో ఇట్స్ కంప్లీట్ వాచ్ చేయండి, చాలా అయితే చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. థ్యాంక్ యూ. ఫైనల్లీ లోపల పార్క్ అయితే చూడడం అయిపోయింది. 6:30 తర్వాత అందరినీ అయితే బయటికి పంపించేశారు. మేము కూడా బయటికి సరదాగా వచ్చేసాం. సో ఇప్పుడు మనము ఈ పక్కనే ఉన్న లెఫ్ట్ హ్యాండ్ సైడ్, మన సిమ్స్ పార్క్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పక్కనే ఉన్న టీ షాప్ దగ్గరికి అయితే వెళ్ళిపోయేసి ఫ్రెష్గా అప్పుడే వాళ్ళు తయారు చేసిన టీ పౌడర్ ఏదైతే ఉంటుందో ఆ టీ ప్లాంట్స్ నుంచి కలెక్ట్ చేసిన ఆకుల నుంచి వాటిని బాగా గ్రైండ్ చేసి ఆ టీ పౌడర్ ఏదైతే ఉంటుందో దాని నుంచి వాళ్ళు మంచి స్పెషల్ టీ అయితే మనకైతే ఇచ్చేసారు. దాంతోపాటు బేకరీ కూడా పక్కనే ఉంటుంది. సో ఆ బేకరీలో మేము కావాల్సిన పఫ్ అండ్ టీ అయితే తాగేసాము. సో మీరు చూస్తున్నారు కదా, టీ అయితే చాలా బాగుంది, నాకు నచ్చింది. సో మీరు కూడా ఈవినింగ్ స్నాక్స్ తినేసి అలా అయితే ఎంజాయ్ చేసేయండి. వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది.